హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి. ఈ చింతపండు పులిహోర కోసం పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు తీసుకున్నాను. వేరుశనగ పలుకులు తీసుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 5 నుంచి 6 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకున్నానండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడయింది. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని వేయించుకున్నానండి. కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. వేరుశనగ పలుకులు కూడా వేసుకొని వేయించుకొని రైస్లో వేసుకుంటున్నానండి. నేను ఒక పావు రైస్ని పలుగ్గా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేగినాయండి. రైస్లో వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని చింతపండు గుజ్జుని ఫ్రైయింగ్ పాన్లో వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు పులుపులోని పచ్చివాసన పోయేంత వరకు, చింతపండు గుజ్జు దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటున్నానండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఎప్పుడైతే చింతపండు గుజ్జు తులుతూ ఉంటుందో ఆ టైంలో మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకోవాలండి. చింతపండు గుజ్జు ఉడికిపోయిందండి, దగ్గర పడిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని రైస్లో వేసుకుంటున్నానండి. ఒకసారిగా మొత్తం అంతా వేసుకోకూడదండి, పులుపు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని సరిపోలేదంటే మరి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. కానివ్వండి, మొత్తం ఒకేసారి వేసుకుంటే పులుపు ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో కనుక చింతపండుని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకుంటున్నానండి. ఈ పసుపుని, చింతపండుని అన్నంలోని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉప్పుని, చింతపండు గుజ్జుని, పసుపుని అన్నంలోకి బాగా కలిసేంత వరకు కలుపుకుంటున్నానండి. చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. సో సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.